గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికి వందనాలు. అదేవిధంగా మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా ప్రభువా తండ్రి, నీ పరిశుద్ధాత్మ చేత ఆరాధన మొత్తం మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేడైన మెస్సై నామని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోమహుడవని నిన్ను గణమెత్తి కొనియాడేదన్. మహోమహుడవని నిన్ను గలమెత్తి కొనియాడేదన్. మహోన్నతుడవని నీ మహిమని నే చాటేదన్. మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్. ఆపత్కాలములో నమ్మదగిన నజరేయుడా, ఆశ్చర్య కార్యములు జరిగించు అద్వితీయుడా, నిన్నే కీర్తింతును, నిన్నే గణపరుస్తును. యేసునికే ఆరాధన, నా తండ్రినికే ఆరాధన. యేసునికే ఆరాధన, నా తండ్రినికే ఆరాధన. నా యజమానుడా, విజయశీలుడా, నా ప్రేమపూర్ణుడా, నా ఆరాధ్యుడా, నా యజమానుడా, విజయశీలుడా, ప్రేమపూర్ణుడా, నా ఆరాధుడా. మహోన్నతుడవని నిన్ను గలమెత్తి కొనియాడేదన్. మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్. బానిసత్వములో ఉన్న నీ ప్రజలు వారి కష్టములు నిన్ను చేరగా, బానిసత్వములో నున్న నీ ప్రజలు వారి కష్టములో నిన్ను చేరగా, నీ ప్రజల బాధను, వారి ఆవేదనను, కన్నీటి రోదనను చూచిన వాడవయ్యా. నీ ప్రజల బాధను, వారి ఆవేదనను, కన్నీటి రోదనను చూచిన వాడవయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, కృపతో నన్ను రక్షించావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, కృపతో నన్ను రక్షించావయ్యా. మంచి దేవుడవేసయ్యా, నిన్నే ప్రేమించా. యేసునికే ఆరాధన, నా తండ్రినికే ఆరాధన. యేసునికే ఆరాధన, నా తండ్రినికే ఆరాధన. అంధకారములో ఉన్న నన్ను నీవు అనేకులకు వెలుగుగా మార్చితివి. అంధకారములో ఉన్న నన్ను నీవు అనేకులకు వెలుగుగా మార్చితివి. ఇంతగా నన్ను హెచ్చించుటకు, దీవించుటకును ఏ పాటి వాడను. ఇంతగా నన్ను హెచ్చించుటకు, దీవించుటకు ఏ పాటి వాడను. నీ వంటి దేవుడు లేడయ్యా, కృపతో గణపరిచితనయ్యా. నీ వంటి దేవుడు ఎవరయ్యా, నీ సంకల్పం ఎంతో గొప్పదయ్యా.
యేసునికే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆమేన్. కన్ను మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ ప్రభా, మరి ఆరాధనలో మాకు సహాయం చేసావు తండ్రి. నీకే వేల కోట్ల వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభా, మరి నాయన అదేవిధంగా నీ జ్ఞానం చేత, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ వాక్కు చేత మేము ఇంకా నడవాలి తండ్రి, ఇంకా మేము నేర్చుకోవాలి తండ్రి, ఇంకా జ్ఞానాన్ని దయచేయమని పరిశుద్ధాత్మ దేవుని మరి యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీరు అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగానే ఉన్నాను. అదేవిధంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు, మరి లోకం మరి ప్రభు రాకడ త్వరలో ఉంది కాబట్టి మనం అందరము త్వరపడాలి. ఎందుకంటే ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, మరి మా గ్రంథంలో ఉంది, మీ గ్రంథంలో ఉంది, మీది మాది, మీది మాది అంటున్నారు. కానీ బైబిల్లో ఉన్నట్టే మనము చదవాలి. బైబిల్ తప్ప వేరేది చదవాలి. మనం క్రైస్తవులము, మనకు దేవుడిచ్చిన ఆజ్ఞలు బట్టి మనము ముందుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే మరి దుష్టుడు అలాంటి మరి పనులు చేస్తున్నాడు. ఎందుకంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన ఒకటి చేయాలి. దాని గురించి మనం నేర్చుకుందాం ఈరోజు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు అట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి మరి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం ఒకసారి ధ్యానించుకుందాం. మరి పేతురు, యోహాను గారు చేసిన ప్రార్థన ఏంది మరి చూసుకోవాలి. మరి అదేవిధంగా ఒక విన్నపం చెప్తున్నాను. ఎందుకంటే పాస్టర్లను తిట్టడము చాలా కరెక్ట్ కాదు, ఇది రాంగ్ పర్సెంట్. ఎందుకంటే వాళ్ళకున్న జ్ఞానానికి మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుంది చర్చి. కానీ ఎందుకంటే ఇది దేవుని యొక్క ఉగ్రతకు మీరు మరి పాత్రలు అవ్వబోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క పాస్టర్కి కూడా జ్ఞానం లేకుండా దేవుడు ఎంచుకోడు. ఎందుకంటే దేవుని చిత్తంతో మనము ఆట ఆడద్దు. ఎందుకంటే మేము క్రైస్తవులం కదా అని ఈ రోజుల్లో మరి క్రైస్తవుల మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పాస్టర్ల మీద పడితే పాస్టర్లు వాళ్ళేం కష్టపడకుండా రాలేరు. వాళ్ళు దేవుడి సేవ చేసి ఎంతో శ్రమించి ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఎవరైనా సరే, వాళ్ళు ఎట్టి వాళ్ళైనా సరే, కానీ మనం దైవజనుల్ని తిట్టడం అనేది రాంగ్. కాబట్టి మనం ఏ పాస్టర్ల కనదు, మనం బట్టి ప్రార్థించాలి. ఎవరి గురించి అయినా మనము ప్రార్థించాలి, ఎవరిని తిట్టద్దు. మనము నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, గౌరవించాలి. అంతే. మన వాళ్ళని మనమే ప్రేమిస్తుంటేనే ఈరోజు మనం అందరము కలవాలి. క్రైస్తవులందరూ కలిసి ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులందరూ విడిపోయారు. క్రైస్తవులందరూ ఇలాంటి వాళ్ళని అనుకోకూడదు. అంతా యునైటెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ అని ఉండాలి. మనం అందరము ఎత్తబడే గుంపులో ఉండాలి. ప్రభు నామంలో మనమందరము ఎత్తబడే గుంపులో ఉండునుగాక. ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన సమయం అంటే మరి ఏ సమయంలో ప్రార్థన చేస్తే మనకు దేవుడు వింటాడు, మరి అద్భుతాలు ఎలా జరిగాయో కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మీకు వివరిస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. మరి ప్రార్థన శక్తి అనేది మనం కూడా నేర్చుకోవాలి. మరి ప్రార్థన గురించి మరి ఏం చెప్పారో విందాం. 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనము చదువుకుందాం. ఒకసారి ధ్యానించుకొని పగలు 3 గంటల ప్రార్థన కాలము పేతురు, యోహాను దేవాలయము వరకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళిన వారిని భిక్షము అడుగుటకు కొందరిని ప్రతిదినము వానిని శృంగారము అనే దేవాలయపు ద్వారమునొద్ద ఉంచి వచ్చిరి. అంటే 3 గంటలంటే మధ్యాహ్నం వేళ కూడా మనము ప్రార్థన సమయం చేసుకోవచ్చు. మరి
పొద్దుగల చేసుకోవచ్చు, పగటి వేళ చేసుకోవచ్చు, మధ్యాహ్నం కూడా వేళ చేసుకోవచ్చు. పగటి వేళ అంటే మధ్యాహ్నం వేళని పగటి వేళ అంటే వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుంటివాడైన ఒక వ్యక్తి, అంటే పుట్టు నుంచి కాళ్ళు నడవలేని వ్యక్తిని ఎవరో వచ్చి మోసుకొచ్చి మరి అక్కడ దేవాలయం దగ్గర కూర్చోబెట్టి అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే పనేం చేయలేడు కాబట్టి భిక్షం అడుక్కుంటూ ఉన్నాడట. అడుక్కుంటూ ఉన్న ఆ వ్యక్తిని మరి పేతురు యోహాన్ గారు చూశారు. చూసి ఏమన్నారు మరి ఒకసారి ధ్యానించుకుందాం. మరి ఏమన్నారు? పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా, అంటే పేతురు యోహాను గారు దేవాలయంలోకి వెళ్తున్నారు. మరి ప్రార్థన సమయమైంది కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత భిక్షవాడు అందరిని అడిగినట్టు వీళ్ళని కూడా అడుగుతూ ఉన్నాడట. మరి ముఖాన్ని చూస్తూ ఉన్నాడట. ఈ పేతురు యోహాన్ అనే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ భిక్షగాని కూడా చూశారు. చూసినప్పుడు ఆ భిక్షం అడుక్కోవడం చూస్తున్నాడు. ఈ వ్యక్తి ఇక్కడ ఎందుకున్నాడని చూస్తూ ఉన్నారు. భిక్షం అడుక్కోవడం ఏందని అని చూసినప్పుడు పేతురును యోహాను వారిని తేరి చూచి, మా తట్టు చూడుమని, ఇటు చూడు, మా తట్టు చూడని అక్కడ నిలబడి చూడాడు. అంటే నిలబడి చూడమన్నప్పుడు వాడు చూశాడు. ఎందుకంటే వాడు ఆశతో ఉన్నాడు. నాకేమైనా దొరుకుతుందా, నాకేమైనా వెండి బంగారం కానీ ఏదన్నా ఇస్తారేమో, ఇంకా విలువైంది డబ్బుల కంటే ఇంకేదన్నా నాకేదైనా దానం చేస్తారేమో అని ఆశతో ఉన్నాడు. అంటే ఏమో తీసుకొచ్చినట్టున్నారు, నాకు ఏదో ఇవ్వబోతున్నారని ఆశ కలిగి ఉన్నాడు. అంటే ఆ మనిషిలో ఆశ అనేది అప్పుడు మొదలైంది. అంటే దేవుడి యొక్క ప్రణాళిక చూడండి. ఆ కుంటివాడు అక్కడికి రావడం ఏంది, వీళ్ళిద్దరు యోహాను పేతురు గారు రావడం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు ఆల్రెడీ నిర్ణయించాడు హృదయంలో వీన్ని బాగుపరచాలని. పరిశుద్ధాత్మ దేవుడు అందుకనే చెప్తారు, పాస్టర్లు చెప్పేది మనం వినాలి. పాస్టర్లు చెప్పేటప్పుడు మనం వినము. వాళ్ళకు పరిశుద్ధాత్మ అనే వరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరైతే ఎక్కువ దేవుడు సేవ చేస్తారో, దేవుడితో ఎప్పుడు ప్రార్థనలో ఉంటారో వారికి ముందే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళకి ఆత్మ కూడా వస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ పేతురు యోహాను గారికి కూడా అర్థమైపోయింది వాడిని బాగుపరచాలి. అక్కడ ఏమైంది, వాడు వారి యొద్ద ఏదైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. నాకేమైనా దొరుకుతుందని లక్ష్యం ఉంచాడట. మరి ఆశతో ఉన్నాడు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకిచ్చేదను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పెను. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలమును పొందెను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నా దగ్గర ఏమీ లేదు, వెండి బంగారంలో నా దగ్గర లేవు, కానీ నా దగ్గర ఉన్నది నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లే అనగానే వాడు చివ్వున లేచాడు. లేచినప్పుడు వాడిలో ఉన్న ఏదైతే భయం ఉందో ఆ భయం అంతా వెళ్ళిపోయింది. వాడు స్వస్థత పడ్డాడు. వాడు ఫస్ట్ నమ్మాడు, విశ్వసించాడు. అంటే నీలో ఆ విశ్వాసము ఉండాలి. అంటే మనలో ఆ విశ్వాసం అనే బలం అనేది ఉంటే దేవుడు మనలో కార్యాలు చేయడానికి మరి చూస్తూ ఉంటాడు. అంటే నేనేం చేయలేను, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను కుంటివాడిని, నేను గుడ్డివాడిని, నాకు చదువు రాదు, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా అన్నా కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు నిలబడితే నీకు ఏ కార్యమైనా చేయగలడు. నువ్వు ఎందుకు నిలబడవు? నువ్వు సహాయం చేయమని దేవుణ్ణి అడుగుతున్నావు కానీ నిలబడతలేవు. అంటే నువ్వు లక్ష్యం పెట్టాలి. మనం లక్ష్యము ఇప్పుడు కుంటివాడు లక్ష్యం పెట్టినట్టంటే ఎగ్జాంపుల్గా మన విషయంలో, అంటే మనం జాబ్ చేసినా బిజినెస్ చేసినా కానీ మన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మన దేవుడు చేస్తాడు, మనం ఎందుకు ట్రై చేయొద్దు అంటే మనం కూడా మనలో అనుకోవాలి, విశ్వాసం అనుకోవాలి, ధైర్యంతో దేవుని మీద భారం వేసి మనము ముందుకెళ్తూ ఉంటే మన కార్యాలు అనేటివి దేవుడు సులువుగా చేస్తాడు. దేవుడు వచ్చి మన పని చేయడం కాదు, దేవుడు మన పనులని సులువుగా చేస్తాడు.
ఎందుకంటే పాత నిబంధనలో మరి దావీదు గారు యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఉంటే, మరి అక్కడనే పారిపోయి ఉంటే, నేను చేయలేను నాతో కాదని ఉంటే యుద్ధం చేయగలడా? దేవుడి మీద భారం వేశాడు, ముందుకు వెళ్ళాడు. చిన్న బాలుడే ధైర్యం తెచ్చుకున్నాడు. నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు కార్యం చేస్తాడని ఒక చిన్న రాయిని విసిరి గొలియాతు నెత్తి మీద కొట్టినప్పుడు, గొలియాత్ అనేవాడు పెద్ద 6-7 ఫీట్లు ఉన్న వ్యక్తిని ఒక రాయి బట్టి ఎంత బలంగా తిప్పి కొట్టాడంటే, దేవుడి మీద నమ్మకంతో అడుగు వేసి నమ్మకంతో ముందుకు వెళ్ళాడు. అంటే మన పనిలో మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మనకు పుష్ అనేది ఇస్తాడు. ఎందుకంటే మనం ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటాం. మనుషులకు కూడా మరి బైబిల్లో చెప్పాడు, మీరు ప్రార్థన చేయగానే నేను డబ్బులు ఇస్తానని అంటలేడు దేవుడు. ఏమంటున్నాడు? కష్టపడి నీ శ్రమను నువ్వు తింటావు, అంటే నీ చెమటను నువ్వు తింటావని. అప్పటికి మనం ఆదాం చేసిన తప్పుకి ఆ శిక్షను మనం ఇప్పటికీ అనుభవిస్తుంటే, మనం పని చేసుకుంటూ మన జీవనాన్ని అనుభవిస్తామంటే మన కష్టార్జితాన్ని ఎలా మనము అనుభవించాలో కూడా దేవుడు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడంటే, విశ్వాసంలో ఇవన్నీ వస్తాయి. విశ్వాసం అనేది ఉండాలి, మనలో పట్టుదల కూడా ఉండాలి, లక్ష్యం ఉంచాలంటే మనం చేసే దాని మీద మన దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటుందో మనం ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి. దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది, నేను ఎందుకు చేయలేను, ఇక్కడ తప్పు జరుగుతుంది అని మనకు ఒక జ్ఞానం ఇస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి కార్యాలన్నిటివి జరిపిస్తాడు. మరి అదేవిధంగా చూస్తే వాడు లేచాడు, గంతులు వేస్తున్నాడు. అక్కడ ఉన్నవారు కూడా మరి దేవుని స్తుతిస్తున్నారట. వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళింది. వాడు నడిచిన దేవుని స్తుతిస్తూ ప్రజలందరినీ చూచి శృంగారము అని దేవాలయము ద్వారమునొద్దకు భిక్షం అడుక్కునే కొరకు కూర్చున్న వాడే కదా అని వీడు గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండిన పరవశులైరి చాలా సంతోషపడుతున్నారు. ఈ వ్యక్తి దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కునే వ్యక్తి ఇంత గంతులు వేస్తున్నాడేంది, ఇంత సంతోషంగా ఉన్నాడేందని వీళ్ళు సంతోషపడుతున్నారు, దేవుని స్తుతిస్తుంటా మరియు సంతోషిస్తున్నారు. మరి దేవుడు వాడి జీవితంలో ఇంత కార్యం చేశారని వాళ్ళు సంతోషిస్తున్నారు. మరి వాడు పేతురుని యోహానుని పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయమందై సొలొమోను అందు మండపములలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. పేతురును దానిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఇజ్రాయేలు ఉన్నారో ఇజ్రాయేల్ ప్రజలందరూ పరిగెత్తుకుంటూ సొలొమోను మందిరం దగ్గరికి వచ్చారట, ఆశ్చర్యపడుతూ. అంటే కుంటివాడు లేవడం ఏంది, వాడు ఎగరడం ఏంది, వాడు కుంటివాడు ఎలా నడుస్తున్నాడని ఆశ్చర్యపడి పరిగెత్తుకుంటూ వస్తే మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారని వీళ్ళు సింపుల్గా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు దేవుడు కార్యాలు ఎలా చేపిస్తాడో. మనం చూద్దాం. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడుమని బలము చేతను నట్లు మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? చూసారా, మా భక్తి కాదు, మా శక్తి కాదు, కానీ మీరు మా వైపు మీరు తేరి చూస్తున్నారు. ఎందుకు ఇలా చూస్తున్నారు మమ్మల్ని విచిత్రంగా అని చెప్తున్నారంటే, వీళ్ళు దేవుళ్ళ లెక్క చూస్తూ ఉన్నారు వాళ్ళని, అంటే అద్భుతాలు చేస్తున్నారు కదా అని చూస్తున్నారు. దానికి పేతురు గారు ఏమంటున్నారంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడైన తన సేవకుడైన యేసును మహిమ పరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించి తిరిగి ఇక్కడ ఏమంటున్నాడు? ఇది పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు మన పితరుల దేవుడు ఉన్నాడు కదా. మన పితరుల దేవుడు యేసు. మరి
దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచినాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని యొద్దను ఆయనను నిరాకరించితిరి. ఆయన అంటున్నాడు, మరి దేవుని యొక్క సేవకుడైన యేసు ప్రభువారు మీరు అప్పచెప్పారు, ఆయనకు సిలువ వేయించారు. ఆయన పిలాతు ఒప్పుకోలేడు, అయినా మీరు బలవంతం చేసి సిలువ వేయించారు అని చెప్తా ఉన్నారు. మీరు పరిశుద్ధాత్ముడు నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు నీతిమంతుడైన మనిషిని మీరు అప్పచెప్పి నరహంతకుణ్ణి మీరు మరి ఎన్నుకున్నారు అని వాళ్ళకు ప్రశ్నిస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఏమైందంటే, మీరు జీవన ఉపాధిని చంపితిరి కానీ దేవుడు ఆయనను, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామము మందలే విశ్వాసము మూలముగానే ఆయన మా నామము మీరు ఎరిగినను వినినను బలపరుతుమి. అంటే ఇక్కడ ఏమైందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి తండ్రి అయిన దేవుడు లేపాడు. లేపిన తర్వాత మేము యేసు ప్రభు వారికి మేము సాక్ష్యంగా ఉన్నాము. ఆయన లేచాడు, పునరుత్థానుడయ్యాడు. అయిన తర్వాత మేము ఆయన నామములనే మేము ఇవి అన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నామని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మనలో విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఉండాలి. దేవుడు మనలో మరి ఇట్టి కార్యాలు చేస్తాడంటే చేశాడు, చూపించారు. మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సాక్ష్యాలు కూడా చూస్తున్నాం. మనము ఎప్పుడైనా మనము ఒకవేళ సేవ చేయాలనుకుంటే మన సాక్ష్యం మనం పంచుకోవాలి, మన సాక్ష్యం చెప్పాలి. దేవునికి మరి వాక్యానుసారంగా మన సాక్ష్యం పంచుకోవాలి ప్రతి ఒక్కరైనా. మరి దేవుడు అట్టి సాక్ష్యము మనకును, నీకును, మనకును, మనందరికీ ఇచ్చునుగాక. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి. మరి నాయన, గాడ్స్ విజన్ ఛానల్ చూస్తాం ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభువా. మరి ప్రతి ఒక్క బిడ్డ మరి విశ్వాసాన్ని చెప్తున్నారు కానీ ప్రభువా, మరి బాప్తిసం తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా సాక్ష్యం చెప్పాలి ప్రభువా. మరి దేవుడికి అది మహిమకరంగా ఉంటుంది. నీ జీవితంలో ఏ కార్యం ఉన్నా, ఎట్టిదైనా సరే, చిన్న పనైనా పెద్ద పనైనా కానీ నువ్వు సాక్ష్యం చెప్పు. దేవుణ్ణి మహిమపరిచేలాగా ఉండాలి ఆ సాక్ష్యం. ఎందుకంటే వాక్యానుసారంగా ఉండాలి. ఎట్టే అబద్ధపు సాక్ష్యాలు కాకుండా నిజమైన సాక్ష్యాలు చెప్పు, ఆత్మస్వరూపమైన సాక్ష్యాలు చెప్పు. మరి నువ్వు నిజమైన సాక్ష్యాలు చెప్పి దేవుణ్ణి గణపరచు. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ రకంగా మనమందరము అట్టి సాక్ష్యాలు చెప్పునుగాక. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ చేత వాళ్ళని నీ జ్ఞానం చేత నడిపించండి ప్రభువా. ఎవరైతే మరి తప్పిపోతున్నారో తండ్రి, తప్పిపోయిన గొర్రెలు మళ్ళీ నీ దగ్గరికి రావాలి ప్రభువా. మరి నీ చెంతకు చేరుతారు ప్రభువా. వాళ్ళందరూ మళ్ళీ ఎవరైతే బిడ్డలు వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి మరి దేవుని తెలుసుకొని దేవుని మహిమపరిచేలాగా ఉండాలి ప్రభువా. దేవునికి వ్యతిరేకంగా ఉండద్దు ప్రభువా. మరి దుష్టుని ఆలోచనలు యేసుక్రీస్తు నామములో కాలిపోనుగాక ప్రభువా. మరి అదేవిధంగా ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ సమస్యల్ని తీర్చేయండి ప్రభువా. మరి ఆర్థికంగా కానీ, మరి అనారోగ్యంగా కానీ, మరి అప్పులే కానీ, బాధలే కానీ, కష్టాలే కానీ, నష్టాలే కానీ ప్రభువా, నీ వాక్యం చేత వాళ్ళని ధైర్యపరిచి బలపరచండి తండ్రి. మరి ఆత్మీయంగా వాళ్ళు ఎదగాలి ప్రభువా. వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతూనే ఎప్పటికైనా దేవుడు మాకు
ఈ కార్యం చేస్తాడని వాళ్ళలో నమ్మకం, విశ్వాసం రావాలి తండ్రి. మరి కుంటివాడి జీవితంలో మరి నేను నడవలేనని ఉంటే వాడు అక్కడనే ఉండిపోతుండే ప్రభువా. మరి వాళ్ళు లేచినట్టు ప్రతి ఒక్కడు కూడా మరి ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ లేచి నిలబడి సక్సెస్ అయ్యేటట్టు సహాయం చేయ తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆమేన్.